వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో మనము అభ్యాసం 7.1లోని సమస్యలకి సాధనని చెప్పుకోబోతున్నాం. ముందుగా నిరూపక తలములోని ఏవేని రెండు బిందువుల మధ్య దూరంను కనుగొనటకు సూత్రాన్ని చెప్పుకుందాం. మనము పార్ట్ 1లో అంటే ఎక్స్ అక్షంపై గల రెండు బిందువులను తీసుకొని వాటి మధ్య దూరంను ఎలా కనుక్కోవాలి, y అక్షంపై గల రెండు బిందువుల మధ్య దూరంను ఎలా కనుక్కోవాలి, x అక్షానికి సమాంతరంగా గల రేఖపై గల రెండు బిందువులను తీసుకుని ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎలా కనుక్కోవాలి, y అక్షానికి సమాంతరంగా ఒక రేఖను తీసుకుని ఆ రేఖపై గల రెండు బిందువుల మధ్య దూరానికి ఎలా కనుక్కోవాలి, మరి మూల బిందువు నుంచి ఏదేని బిందువుకు మధ్య గల దూరంను ఎలా కనుక్కోవాలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రెండు బిందువులు ఎలా ఉన్నాయి, నిరూపక తలములోని ఏవేని రెండు బిందువుల మధ్య దూరంను కనుగొనుటకు సూత్రాన్ని చెప్పుకుందాం. చూడండి, ax1, y1 ఒక బిందువు, bx2, y2 అనేది రెండవ బిందువు. ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవడం కోసము ab రెండు బిందువులను కలపడం జరిగింది. ఇది a నుంచి x అక్షం మీదకి ఒక లంబాన్ని, b నుంచి x అక్షం మీదకి మరొక లంబాన్ని గీసినట్లయితే గీసి అది x అక్షాన్ని p వద్ద గీసి ఏ నుంచి x అక్షం మీద గీసిన లంబము AP, B నుంచి x అక్షం మీద గీసిన లంబం BQ. ఇప్పుడు A నుంచి BQ మీదకి ఒక లంబాన్ని తీసుకుంటే అది C అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ P అనే బిందువు OP ఈజ్ ఈక్వల్ టు ఈ బిందువు ద్వారా మనకి ఎంత అని చెప్పొచ్చు, OQ నుంచి B అనే బిందువు ద్వారా మనము దీని విలువని OQ ఈజ్ ఈక్వల్ x2 అని, OP ఈజ్ ఈక్వల్ x1 అని అంటున్నాం. చూడండి, ఈ బిందువు నుంచి ఈ మొదటి పాదంలో గల ఈ బిందువు నుంచి x అక్షానికి గల దూరము అంటే ఏదైనా ఒక బిందువు తీసుకొని ఆ బిందువు నుంచి x అక్షానికి గల దూరం అంటే ఆ బిందువు యొక్క y నిరూపకం అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఏమవుతుంది, y1 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ బిందువు నుంచి y అక్షానికి గల దూరము అంటే ఇది ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది, x1 అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం x1 అయితే ఇది కూడా ఈ నుంచి దూరం x1 కదా. అంటే ఇది ఏమవుతుంది, x1 అంటే OP ఈజ్ ఈక్వల్ x1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ B అనే బిందువు నుంచి x అక్షం మధ్య గల దూరము, ఒక బిందువు నుంచి x అక్షం గల దూరం అంటేనేమో y నిరూపకము అంటే y2, ఇక్కడి నుంచి గల దూరము y2 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఓకేనా? మరి ఈ బిందువు నుంచి y అక్షానికి గల దూరం ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి గల దూరము x నిరూపకం కదా. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి x2 అయితే OQ x2 అవుతుంది. ఓకేనా? ఇక్కడి నుంచి మరి ఈ OQ వాల్యూ x2, OP వాల్యూ x1 అయితే PQ ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు, PQ ఈజ్ ఈక్వల్ OQ మైనస్ OP కదా. OQ లో నుంచి OPని తీసేస్తే ఏమొస్తుంది, x2 మైనస్ x1. సో ఒకసారి పటాన్ని APQC ఏమవుతుంది, APQC అనేది ఒక దీర్ఘచతురస్రం కదా. ఇక్కడ A నుంచి Pకి x అక్షం మీకు ఒక లంబం గీస్తున్నాం, B నుంచి x అక్షం మీకు లంబం గీస్తున్నప్పుడు అప్పుడు ఈ AP అండ్ BQలు ఎలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. రెండు లంబరేఖలు ఈ రెండింటిని కూడా ఒకే అక్షానికి లంబంగా గీసినాం కాబట్టి ఆ రెండు సమాంతరంగా ఉంటాయి. మరి ఇక్కడ A నుంచి BQ మీదికి మనం లంబాన్ని తీసుకున్నాం, అప్పుడు AC PQలు ఎలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, APQC అనేది ఒక దీర్ఘచతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రంలో ఇది ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి. అంటే ఇది ఏమవుతుంది, x2 మైనస్ x1 అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ x2 మైనస్ x1. ఇప్పుడు ఇది దీర్ఘచతురస్రం అనుకున్నాం కాబట్టి ఈ AP ఈజ్ ఈక్వల్ y1 అయితే CQ కూడా y1. చూడండి, మరి దీని నుంచి
ఇక్కడ బీసీ వాల్యూ ఏమవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ మైనస్ సిక్యూ అని రాయొచ్చు కదా. బీక్యూ అంటే y2, సిక్యూ అంటే y2 లో నుంచి సిక్యూ, అంటే బీక్యూ నుంచి సిక్యూని తీసేయండి, ఏమొస్తుంది? y2 నుంచి మైనస్ y1. ఇది బీసీ వాల్యూ తీసుకున్నట్లయితే y2 మైనస్ y1. చూడండి, ఇంతకుముందు మనం ఏసీని బీక్యూకి లంబాన్ని తీసుకున్నాం కదా, అంటే ఇప్పుడు త్రిభుజం ఏబిసి ఏమవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఏబిసి లంబకోణ త్రిభుజం అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఏబి కావాలి కాబట్టి లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగాల భుజం ఏమంటాం? కర్ణము అంటాం. మరి ఏబిసి లంబకోణ త్రిభుజం కాబట్టి ఏబి అనేది కర్ణం కాబట్టి మనం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కర్ణం యొక్క వర్గం ఏం చెప్తుంది? పైథాగరస్ సిద్ధాంతం కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. అంటే కర్ణం యొక్క వర్గం అంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మిగిలిన భుజాలు అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సమానం. ఈ విధంగా కర్ణం యొక్క వర్గం ఏమైంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అయింది. మరి కర్ణం ఏమవుతుంది? ఇరువైపులా మనం స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏబీకి ఉన్న స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన ఫార్ములా, సూత్రము. ఏవేని రెండు బిందువులు అంటే నిరూపకాక్షరం ఏ బిందువుల మధ్య ఏవేని రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవడానికి ఈ సూత్రం ద్వారా మనం సులువుగా కనుక్కోవచ్చు. దాన్ని మనం రాసుకుందాం. చూడండి, చెప్పుకున్న అంశాలని ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, ax1, y1, bx2, y2 నిరూపక తలంలోని రెండు బిందువులు. ఓకేనా? అయితే వీటి మధ్య దూరం కనుక్కోవడం కోసం మనం ఏం చేశాము? ఏ నుంచి ఈ బిందువు నుంచి x అక్షం మీదకి ఒక లంబం ఏపీ, బి అనే బిందువు నుంచి x అక్షం మీదకి లంబం బీక్యూని గీసాము. తర్వాత మళ్ళీ ఏ నుంచి ఏం చేసినాము? బీక్యూ మీదకి లంబం గీస్తే అది ఏసీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ax1, y1 అంటే ఈ బిందువు y అక్షానికి గల దూరం అంటేనేమో x1, x అక్షానికి గల దూరం ఏమో y1 మనకి తెలుసు. అంటే ఇది ఏమవుతుంది? ఈ y అక్షం నుంచి ఈ బిందువు గల దూరం x1 అయితే O నుంచి P గల దూరం కూడా x1 అవుతుంది. ఎందుకు? అవి ఇది లంబమే మరియు మనము ఈ దూరం అంటే ఈ బిందువు నుంచి y అక్షం గల దూరం అంటే అది కూడా లంబమే అన్నట్టు. అంటే అప్పుడు ఈ రెండు ఎదురెదురు భుజాలు ఏమవుతాయి? సమాంతరాలు అవుతాయి. సమాంతరాలు అయినప్పుడు ఈ రెండు సమాంతరాలు అవుతాయి, అప్పుడు దీర్ఘచతురస్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది x1 అయితే ఇది కూడా x1 అవుతుంది. ఇక్కడ ఇది y1. ఓకేనా? అదే ఇక్కడ రాసుకున్నాను. ఓపీ ఈజ్ ఈక్వల్ టు x1. నెక్స్ట్ ఓక్యూ కూడా సేమ్ ఈ బి అనే బిందువు నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్న అంశమే. ఇక్కడి నుంచి ఇటు గల దూరము, ఒక బిందువు నుంచి y అక్షం గల దూరము x నిరూపకం అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇటు గల దూరము x నిరూపకం. అంటే దీని యొక్క x నిరూపకం ఏంది? x2. అంటే ఇది x2 అయితే ఈ నుంచి ఇడికి కదా x2. ఓకేనా? అయితే ఇది x2. మనం PQ వాల్యూ కనుక్కోవాలి. PQ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయొచ్చు? OQ మైనస్ OP అంటే PQ ఏమవుతుంది? x2 మైనస్ x1 అవుతుంది. x2 మైనస్ x1 ఇక అదే రాసుకున్నాం. ఓకేనా? మరియు APQC ఏమవుతుంది? ఇది ఒక లంబం x అక్షం మీదకి, AP అనేది ఒక లంబము, BQ అనేది లంబం, CQ కూడా లంబమే కదా. అంటే ఇవి రెండు ఏమవుతాయి? సమాంతరాలు అవుతాయి కదా. మనము ఇది దీని మీదకి లంబాన్ని గీసాం అంటే ఇది ఏమవుతుంది? ఈ ఎదురెదురు భుజాలు అప్పుడు సమాంతరాలు అయ్యి APQC అనేది దీర్ఘచతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రం అయినప్పుడు PQ అనేది x2 మైనస్ x1 అయితే దీనికి ఎదురుగా ఉన్న భుజం AC కూడా x2 మైనస్ x1 అవుతుంది. అదే ఇక్కడ రాసిన చూడండి, AC ఈజ్ ఈక్వల్ PQ. ఎందుకు? APQC దీర్ఘచతురస్రం కాబట్టి. AP ఈజ్ ఈక్వల్ టు CQ, అది కూడా y1 అవుతుంది. ఇది దీర్ఘచతురస్రం, ఇది రెండు సమానమైనప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ ఇది కూడా అవుతుంది. అందుకే ఇక్కడ y1 రాసిన. దీని నుంచి ఇది y1 అయితే మనం ఇప్పుడు BQ నేమో y2, B నుంచి ఈ బిందువు నుంచి x అక్షం గల దూరము y2 అంటే y నిరూపకము y2. మరి ఇక్కడ C నుంచి Q గల దూరము y1. మరి BC ఏమవుతుంది అంటే ఈ y2 లో నుంచి y1 తీసేస్తే y2 మైనస్ y1 వస్తుంది. ఇగో ఇది అదే రాష్ట్రం. AC ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1, BC ఈజ్ ఈక్వల్ y2 మైనస్ y1. ఇప్పుడు త్రిభుజం ABC ఏంటి? లంబకోణ త్రిభుజం కదా. మనము లంబకోణ త్రిభుజం అంటే పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం ఏం చెప్పొచ్చు? లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తం సమానం. అది రాసిన AB కర్ణము లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం AB.
ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పైథాగరస్ సిద్ధాంతం. ఏసీ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, బీసీ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ax1, y1, bx2, y2 నిరూపకతలు ఏవైనా రెండు బిందువులు అయితే వాటి మధ్య దూరము AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ యూనిట్స్. ఈ విధంగా మనం ఎలా ఏ బిందువుల మధ్య దూరానైనా మనము ఈ సూత్రం ఎలా అంటే ఆ రెండు బిందువులు ఎలా ఉన్నా కూడా ఆ రెండు బిందువుల మధ్య దూరాన్ని మనం ఈ సూత్రం సాయంతో కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం అభ్యాసంలోని సమస్యలకి సాధాన్ని కనుక్కుందాం. అభ్యాసం 7.1లోని మొదటి సమస్య, క్రింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. ఇందులో 4 సమస్యలు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అయితే రెండు బిందువులు ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2,3 మరియు 4,1. మొదటి సమస్యను తీసుకుందాం. ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడం కోసము ముందుకు మనము ax1, y1, bx2, y2 అనే రెండు బిందువుల మధ్య దూరము AB ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో ఇది మొదటి బిందువు అవుతుంది, ఇది రెండవ బిందువు అవుతుంది. ఇందులో మొదటి బిందువు యొక్క ప్రథమ నిరూపకమేమో x1, ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకమేమో y1, ఇందులో రెండవ బిందువులో ఉన్న ప్రథమ నిరూపకమేమో x2, ఇదేమో y2. ఇప్పుడు వీటి విలువలని రాసుకుందాం. x1 ఈజ్ ఈక్వల్ టు 2, y1 ఈజ్ ఈక్వల్ టు 3, x2 ఈజ్ ఈక్వల్ టు ద్వితీయ నిరూపకం, రెండవ బిందువు యొక్క ప్రథమ నిరూపకం. రెండవ బిందువు 4,1 కాబట్టి x2 ఈజ్ ఈక్వల్ టు 4, y2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ విలువలని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి వాటి మధ్య దూరం అనుకుంటే సరిపోతుంది. AB ఈజ్ ఈక్వల్ టు x నిరూపకాల భేదము అంటే 4 మైనస్ 2, దానికి స్క్వేర్ తీసుకోవాలి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 అంటే ఈ రెండవ బిందువు యొక్క ద్వితీయ నిరూపకము 1, ఇక్కడ రాసుకున్నాం కదా. 1 మైనస్ y1 అంటే 3. చూడండి, AB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 2 × 2. చూడండి, ఇది 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. 1 మైనస్ అంటే మైనస్ 2కి స్క్వేర్, మైనస్ 2 × మైనస్ 2 ప్లస్ 4 ఏమవుతుంది, √8 అవుతుంది. దీని ఏమి రాయొచ్చు, AB ఈజ్ ఈక్వల్ 4 × 2 అని రాయొచ్చు కదా. అంటే √4 × √2 కదా. అంటే AB ఈజ్ ఈక్వల్ టు 2√2 యూనిట్స్ అని ఇక్కడ ఏమైనా ఏమి ఇవ్వలేదు కాబట్టి 2√2 యూనిట్లో తీసుకోవాలి. ఈ విధంగా మనము ఏని రెండు బిందువులు ఇచ్చినప్పుడు దాన్ని ax1, y1, bx2, y2 అనే బిందువులు x1 నిరూపకమైన x1 ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ y2 ఈజ్ ఈక్వల్ విలువలు రాసుకొని సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఇప్పుడు రెండవది ఏంటిది, -5,7 మరియు -1,3 అని ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. అంటే x1 ఈజ్ ఈక్వల్ టు -5, y1 ఈజ్ ఈక్వల్ టు 7, x2 ఈజ్ ఈక్వల్ టు -1, y2 ఈజ్ ఈక్వల్ టు 3. ఫార్ములా ఏంది, ఈ రెండు బిందువుల మధ్య దూరము అని ప్రతిసారి ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి ఇక్కడ రాస్తున్నాం కాబట్టి సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో ఇది సమస్య వచ్చినప్పుడు మాత్రం ఫార్ములా రాయాలి. AB ఈజ్ x2 మైనస్ x1 అంటే -1 మైనస్ x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ x1కి మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ బ్రాకెట్ పెట్టుకుందాం, హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, 3 మైనస్ y1 అంటే 7 హోల్ స్క్వేర్. ఏమవుతుంది, AB ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 whole square. 3 minus 7 whole square means -4 square. AB is equal minus plus 5 అంటే 4 square. 4 square plus -4 square అంటే -4 into -4 plus 16. చూడండి ఏమవుతుంది, AB is equal 16 plus 16. AB is equal 32. 2 into 16
ఓకేనా, 2 into 16. దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ √2 into √16. సో ఏబి ఈజ్ ఈక్వల్ 4 into √2 యూనిట్స్. దీన్ని లాస్ట్కి ఏమని రాయాలంటే మనం ఇక్కడ రాయాలి, ఇక్కడ చివరికి ఏ 2,3 బి 4,1 మధ్య దూరము 2√2 యూనిట్లు రాయాలి. ఇక్కడ రాద్దాం దీన్ని, ఏ -5,7 బి -1,3 ఇలా మధ్య దూరం అంటే ఈ బిందువుల మధ్య దూరము ఎంత వచ్చింది మనకు, 4√2 యూనిట్లు. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ మూడవది -2, -3 మరియు 3,2 ఈ బిందువుల మధ్య దూరం. అంటే మళ్ళీ x1 అంటే ఎందుకు రాదండి, -2, y1 అంటే -3, x2 ఇందులో ఉన్న ప్రథమ నిరూపకం x2 అవుతుంది. ఇది మొదటి బిందువు కాబట్టి దీన్ని x1 y1 అనుకున్నాం. ఇది రెండో బిందువు కాబట్టి x2 y2. x2 అంటే 3, y2 అంటే 2. మనకు మధ్య దూరం ఈ రెండు బిందువులను ఏమనుకుంది, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే మధ్య దూరం ఏబి అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నేను ఇక్కడ రాయట్లేదు, మీరు రాసుకోవాలి. x2 అంటే 3 మైనస్, ఇక్కడ x1 కి మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి, మైనస్ తర్వాత మళ్ళీ బ్రాకెట్ -2 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ అంటే తర్వాత మళ్ళీ మైనస్ వచ్చిన బ్రాకెట్ హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్, చూడండి ఏమవుతుంది, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 3 హోల్ స్క్వేర్. ఏమవుతుంది, 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. అంటే ఇది 25, ఇది 25, అంటే 25 + 25 50. దాని 50 ఏమని రాయొచ్చు, √50 కదా, √50. చూడండి పక్కనే రాదు, ఏబి ఈజ్ ఈక్వల్ √25 + 25 అంటే √50. √50 మీన్స్ √2 into √25 రాయొచ్చు కదా, ఓకేనా. √2 into √25 అంటే 5√2. √25 మీన్స్ 5 into √2 యూనిట్లు. ఓకేనా. ఏబి అంటే ఏమని రాయాలి, ఏ -2, -3 మరియు బి 3,2 ఇలా మధ్య దూరము ఏమవుతుంది, 5 into √2 యూనిట్లు. ఓకేనా. ఇందులో చివరిది 4వదాన్ని తీసుకుందాం. a, b మరియు -a, -b ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. ax1, y1 bx2, y2 అనే రెండు బిందువుల మధ్య దూరం ab = √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ విధంగా రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవడానికి ఈ సూత్రం రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నిరూపకాన్ని, ప్రథమ నిరూపకము ఇది x1 అవుతుంది. ఇందులో ద్వితీయ నిరూపకం ఏమవుతుంది, మొదటి బిందువులో ద్వితీయ నిరూపకం y1 అవుతుంది. రెండవ బిందువులో ప్రథమ నిరూపకం x2, ద్వితీయ నిరూపకము రెండవ బిందువులోది y2 = -b. ఈ విలువలని మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకు ఆ రెండు బిందువుల మధ్య దూరం వస్తుంది. ఓకేనా. ఏబి ఈజ్ ఈక్వల్ x2 - x1 అంటే -a ఇక్కడ -a హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ -b, y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే b హోల్ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2a, a అంటే రెండు ఒకే పదాలను కలిపినప్పుడు -2a అవుతుంది. -2a హోల్ స్క్వేర్ ప్లస్ -2b హోల్ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు -2a into -2a 4a స్క్వేర్ ప్లస్ అవుతుంది 4a స్క్వేర్ అవుతుంది. ఇది 4b స్క్వేర్ అవుతుంది. చూడండి ఈ రెండింటిలో నుంచి 4ని కామన్ తీసినట్లయితే 4 into a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీని ఏమని రాయొచ్చు, √4 into √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఏమవుతుంది, √4 మీన్స్ 2 into a స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ ఏబి. సో ఏ కామా బిల మధ్య దూరం ఏ కామా బి అంటే స్మాల్ ఏ కామా బి మరియు మైనస్ ఏ కామా మైనస్ బి ఇలా మధ్య దూరము ఏమవుతుంది 2 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. రెండవ సమస్య తీసుకుందాం. బిందువులు 0,0 మరియు 36,15 ల మధ్య దూరాన్ని కనుగొనండి అన్నాడు. అంటే 0,0 అంటే మూల బిందువు అవుతుంది. ఓకేనా. మూల బిందువు 0,0 మరియు x,y ల మధ్య దూరం మనం ఏమని చెప్పుకున్నాము, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ ఏదైతే బిందువు ఉందో మూల బిందువు నుంచి ఏ బిందువు మధ్య దూరం కావాలన్నా ఆ బిందువు యొక్క x నిరూపకానికి వర్గము ప్లస్ y నిరూపకానికి వర్గము చేసి స్క్వేర్ రూట్ తీసుకోవాలి. లేదనుకుంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ఫార్ములాలోనే x1 దగ్గర 0, y1 దగ్గర 0 అనుకోండి. x2 మైనస్ x1 అంటే 0, x2 మైనస్ x1 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 0 అంటే y2 స్క్వేర్. ఆ విధంగా ఒకటే ఫార్ములా ద్వారా కూడా అన్నిటిని కనుక్కోవచ్చు ఏ రెండు బిందువుల మధ్య దూరం. ఇక్కడ మన స్పెషల్గా మనకు మూల బిందువు నుంచి లేని బిందువుల మధ్య దూరం ఫార్ములా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ ఫార్ములా పోయిద్దాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 36, y ఈజ్ ఈక్వల్ టు 17. మరి మధ్య దూరము అంటే ఇక్కడ a 0,0, b 36,15 ఇలా మధ్య దూరము ab ఈజ్ ఈక్వల్ టు చూడండి x స్క్వేర్, x ఈజ్ ఈక్వల్ అంటే 36 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 15 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే 36 ఇంటూ 36 మనకేమొస్తుంది 1296 వస్తుంది మల్టిప్లై చేస్తే. 15 స్క్వేర్ అంటే 225 మనకు తెలుసు. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 2 14 ప్లస్ 1 1521. సో ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 39 స్క్వేర్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 39 యూనిట్లు. ఇక్కడ దూరం కాబట్టి మనం మామూలుగా అయితే ప్లస్ ఆర్ మైనస్ 39 తీసుకుంటాం, కానీ ఇక్కడ మనం కనుక్కునేది ఈ రెండు బిందువులు మనకి దూరం కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్లస్ 39 తీసుకోవాలి. ఓకేనా. మూడవ సమస్యను తీసుకుందాం. బిందువులు 1,5, 2,3 మరియు -2, -1 సరేకియాలో కాదో సరి చూడండి అన్నాడు. అంటే ఇక్కడ సరేకియాలని ఇవ్వలే. అంటే సరేకియ బిందువులు అంటే ఏంటి, ఒకే రేఖపై గల బిందువులను సరేకియ బిందువులు అంటాము. అంటే ఇది చూడండి, ఇది ఒక రేఖ తీసుకున్నట్లయితే ఈ బిందువు ఈ బిందువు ఈ బిందువు ఈ బిందువులు ఒకే రేఖపై గల ఉంటే వాటిని ఆ బిందువులను సరేకియ బిందువులు అంటాము. ఇప్పుడు ఇవి సరేకియ బిందువులు అగునో కాదో సరి చూడండి అంటున్నాం. ఒకవేళ సరేకియ బిందువులు అయితే ఎలా ఉంటాయంటే ఈ ఏబి అనే ఈ రెండు బిందువుల మధ్య దూరం, బిసి అనే ఈ రెండు బిందువుల మధ్య దూరం, ఏసి అనే రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుంటే అందులో ఏబి ప్లస్ బిసి ఈ రెండు బిందువుల మధ్య దూరం ప్లస్ ఈ రెండు బిందువుల మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు ఏసి బిందువుల మధ్య దూరానికి సమానం అవుతుంది. ఓకేనా. మనము ఇప్పుడు ఏబి అనే ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుందాం. తర్వాత బికి సికి గల ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుందాం. ఏకి సికి గల ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కొని చూద్దాం. ఓకేనా. మనము సూత్రం ఏంది, ax1, y1 bx2, y2 ఇలా మధ్య దూరము ab is equal x2 minus x1 x నిరూపకాల భేదానికి వర్గము ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇయర్ మనము ab అంటే x1 is equal to 1, y1 is equal to 5, x2 is equal to 2, y2 is equal to
y2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా ఇందులో ప్రతిక్షేపించి కనుక్కుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ x2 మైనస్ x1, x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే 5 హోల్ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 మైనస్ 5 అంటే మైనస్ 2 మైనస్ 2 స్క్వేర్ అంటే ప్లస్ 4. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1, ఇది ఏమవుతుంది 1 ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అంటే √5 యూనిట్స్. ఏకి బికి మధ్య గల దూరము మొదటి 2 బిందువుల మధ్య దూరం √5 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు బిసి తీసుకుందాం. బి 2, 3 మరియు సి -2, -1ల మధ్య దూరము ఏమవుతుంది బీసీ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రతిసారి ఈ విధంగా అంటే x1 అంటే 2, x1 అంటే 2, x2 అంటే -2, y1 అంటే 3, y2 అంటే -1. ఓకేనా, డైరెక్ట్ రాసిస్తాం. x2 అంటే -2 మైనస్ x1 అంటే 2, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ -1 మైనస్ y1 అంటే -3 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకేనా, చూడండి -2 అంటే -4 హోల్ స్క్వేర్. ఇయర్ -1 -3 యాడ్ చేస్తే -4 హోల్ స్క్వేర్ ఏమవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ స్క్వేర్ మీన్స్ 16, ఇది కూడా -4 హోల్ స్క్వేర్ మీన్స్ 16 √32 ఆర్ 2√16. x ప్లస్ x 2x కదా, 2√16. సో దిస్ ఈస్ √2 into √16 మీన్స్ 4√2. BC ఈజ్ ఈక్వల్ 4√2 యూనిట్స్ ఆర్ యూనిట్లు. నెక్స్ట్ ఏం కావాలి, ఏసీ కావాలి. సిఆర్ ఏసీ మధ్య దూరం, ఏకి సి మధ్య గల దూరం ఏ 1,5 మరియు సి -2, -1 ల మధ్య దూరము ఏమవుతుంది. ఈ 2 బిందువుల మధ్య దూరం ఏసీ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ రాస్తున్నా. x2 మైనస్ x1, x2 అంటే -2 మైనస్ x1 అంటే -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1, y1 అంటే -5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది. -2కి -1 రెండింటిని కలిపితే -3 హోల్ స్క్వేర్. ఇది కూడా -6 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 9 ప్లస్ 36, 6 స్క్వేర్ అంటే 36 √45. చూడండి √45 ఏమని రాయొచ్చు, √9 into 5, 9 5 45 కదా, అంటే 3√5 అవుతుంది. 3√5. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3√5, బీసీ ఈజ్ ఈక్వల్ 4√2, ఏబి ఈజ్ ఈక్వల్ √5. చూడండి ఏబి ప్లస్ బీసీ యాడ్ చేస్తే ఇది ఏమైనా వస్తుందా. ఏ రెండింటిని యాడ్ చేసినా మనకు 4, ఇక్కడేమో 4√2 ఉంది. చూడండి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్, ఒకసారి అన్ని ఇక్కడ రాసుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు √5 యూనిట్స్, బీసీ 4√2 యూనిట్స్, ఏసీ 3√5 యూనిట్లు. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఏబి ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏ రెండింటిని కలిపితే ఏబి ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ ఆర్ ఏబి ప్లస్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు రిమైనింగ్ ఇది బీసీ. సో నెక్స్ట్ బీసీ ప్లస్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబి అంటే ఏ రెండిటి బిందువుల మధ్య దూరం, ఫస్ట్ ఏబి మధ్య దూరం √5 యూనిట్లు, బీసీల మధ్య దూరం 4√2 యూనిట్లు. ఈ రెండింటి మధ్య దూరాన్ని ఇది
4√2ని √5ని కలిపితే 3√5 రాదు, లేదా √5 ప్లస్ 3√5ని కలిపితే 4√5 అవుతుంది. ఏమవుతుంది? ఇది 4√5, ఇక్కడ 4√2 ఉంది. ఇక్కడ ఈ దూరం ప్లస్ ఈ దూరం కలిపినా ఈ దూరం రాదు, ఈ దూరం ప్లస్ ఈ దూరం కలిపినా ఈ దూరం రాదు, ఈ రెండు దూరాలను కలిపినా కూడా ఇది కాదు. అంటే మనం ఒక రేఖపై ఉంటే ఎలా ఉంటాయి అంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అంటే ఆర్డర్ అటు ఇటు అయినా కూడా మనకు ఏమవుతుందంటే ఈ విధంగా కావడం లేదు. ఏబి ప్లస్ బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. కాబట్టి ఇచ్చిన బిందువులు సరేఖ్యాలు కావు. ఇచ్చిన బిందువులు దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు సరేఖ్యాలు కావు. ఓకేనా? 4వ సమస్యను తీసుకుందాం. బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కావో చూడండి అన్నాడు. అంటే ఏబిసి అనే ఒక త్రిభుజం యొక్క శీర్షాలుగా తీసుకొని ముందు దీన్ని ఏ అనుకున్నా, ఇది బిసి అనుకున్నాం. అయితే మొదటిది 5, -2, బి 6, 4, సి 7, -2. ఇది సమద్విబాహు యొక్క శీర్షాలు. అంటే మరి సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఇందులో ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా, అంటే మనము ఏవైనా 2 భుజాల పొడవు సమానంగా వచ్చింది అనుకోండి, అది ఆ త్రిభుజం ఏమవుతుంది? త్రిభుజము సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇప్పుడు మనం ఏ అనే శీర్షము బి అనే శీర్షం మధ్య గల దూరము, అంటే ఏబి భుజం పొడవుని, బీసీ భుజం పొడవుని, ఏసీ భుజం పొడవుని 2 బిందువుల మధ్య దూరం సూత్రం ఆధారంగా కనుక్కుందాం. ఏంటి? ఏబి భుజం పొడవుని, బీసీ భుజం పొడవుని, ఏసీ భుజం పొడవుని 2 బిందువుల మధ్య దూరం సూత్రం ఆధారంగా కనుక్కుందాం. కనుక్కొని ఇందులో ఏ 2 భుజాలు సమానమైన ఇవి సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అగును. ఓకేనా? ఇప్పుడు ఏంటి? మామూలు ax1, y1, bx2, y2 మధ్య దూరము ఏబి ఫార్ములా సూత్రం రాస్తున్నా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏబిల మధ్య దూరం కనుక్కుందాం. ఏబి అంటే ఏ 5, -2, బి 6, 4. ఇదేమో మన సూత్రం. ఇందులో x2 అంటే చూడండి, ఇది ఇక్కడే రాసుకుందాం. ఇది x2, ఇది y2, ఇది x1, ఇది y1. ప్రతిసారి మనము క్లియర్గా రాసుకుంటలేము. x2 అంటే 6 - x1 అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4 - y1 అంటే -2. ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ y1కి మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకుందాం. హోల్ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 - 5 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 4 + 2 అవుతుంది హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 స్క్వేర్ అంటే 1, 4 + 2 హోల్ స్క్వేర్ అంటే 36. 1 + 36 అంటే ఏబి ఏమవుతుంది? √37 యూనిట్లు. అంటే ఈ భుజం పొడవు √37 యూనిట్లు వచ్చింది. ఇప్పుడు బీసీ కనుక్కుందాం. బీసీ డైరెక్ట్ రాస్తున్నాం. బీసీ అని బి అనే శీర్షము, సి అనే శీర్షము మధ్య దూరమే బీసీ భుజం పొడవు అవుతుంది. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ బీసీ రెండింటిని తీసుకోండి. x2 - x1 అంటే 7 - 6 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -2 - 4 హోల్ స్క్వేర్. ఏమవుతుంది? 7 - 6 అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 - 4 అంటే -6 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది? 1 స్క్వేర్ అంటే 1 -6 స్క్వేర్ అంటే 36. ఏమవుతుంది? √37 యూనిట్స్. అంటే బీసీ చూడండి, మనకి ఏం కావాలి? ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయా అన్నాడు. ఇక్కడ √37 యూనిట్స్, ఇక్కడ √37 యూనిట్లు వచ్చినాయి. అంటే ఈ 2 భుజాల పొడవులు సమానమైనవి. ఇది √37, ఇది √37 వచ్చింది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. కాబట్టి త్రిభుజం
ఈ బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2 ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అగును. ఒకవేళ సమద్విబాహు త్రిభుజమే కాకుండా సమబాహు త్రిభుజం అవుతుందో చూద్దాం. ఒకవేళ ఏసీ కూడా కనుక్కుందాం. ఏకి సికి అనే శీర్షాల మధ్య దూరాన్ని కనుక్కుందాం. అంటే ఏసీ భుజం పొడవు కనుక్కుందాం. ఆ పొడవు కూడా √37 యూనిట్స్ వచ్చింది అనుకో, అది ఏమవుతుంది? అప్పుడు త్రిభుజం ఏబీసీ అనేది సమబాహు త్రిభుజం అవుతుంది. త్రిభుజంలో 3 భుజాల పొడవు సమానం అంటే సమబాహు త్రిభుజం. ఇప్పుడు ఏసీ కనుక్కుంటాం. ఏసీ అంటే ఇది x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే 7 -x1 అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y2 అంటే -2, y1 అంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటుంది, మళ్ళీ y1 కి మైనస్ కాబట్టి -(- హోల్ స్క్వేర్ 7 - 5 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -2, ఈ మైనస్ ని బ్రాకెట్లో దాంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ఇది మైనస్ ప్లస్ అవుతుంది. -2 + 2 హోల్ స్క్వేర్. -2 + 2 0, ఇది 4 + 0 ఏమవుతుంది? √4 అంటే 2 యూనిట్స్. ఏసీ ఈజ్ ఈక్వల్ 2 యూనిట్లు. అంటే therefore ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ √37 యూనిట్లు. ఓకేనా? therefore ఏబిసి ఏమవుతుంది? సమద్విబాహు త్రిభుజం అగును. ఏబిసి సమద్విబాహు త్రిభుజం అగును. మరి ఇంకేం రాయొచ్చు? ఇవి 5, -2 బిందువులు, 5, -2, 6, 4 మరియు 7, -2లు సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అగును. ఓకే, ఇప్పుడు 5వ సమస్య. ఓకే, బిందువులు a,0, b, -a,0, c, 0, a√3 అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి. అంటే ఈ 3 బిందువులు శీర్షాలు గల త్రిభుజము ఏబిసి అనుకుంటే, అంటే ఏ అనే శీర్షం బిసి, ఏబిసిలు శీర్షాలు గల త్రిభుజాన్ని త్రిభుజం ఏబిసి అనుకున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు సమబాహు త్రిభుజం కావాలంటే ఏబిసి అనేది, అంటే ఏబి భుజము పొడవు, బీసీ భుజం పొడవు, ఏసీ భుజం పొడవు, ఈ 3 భుజాల పొడవులు సమానము అయినా అప్పుడు త్రిభుజం ఏబిసిని ఏమంటాము? సమబాహు త్రిభుజము అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏ అనే శీర్షానికి బి అనే శీర్షానికి మధ్య భుజం పొడవు కనుక్కోవడం కోసం దూరం సూత్రం ఆధారంగా, అంటే మధ్య దూరం సూత్రం ఆధారంగా ఏబి భుజం పొడవుని, బీసీ భుజం పొడవుని, ఏసీ భుజం పొడవుని కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు ఏబి a,0, b, -a,0 లా మధ్య దూరము ఏమవుతుంది? ఏబి భుజం పొడవు అగును. ఏబిసిలో ఏబి భుజం పొడవు అగును. అంటే మనకు ఫార్ములా ఏంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఈ 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ax1, y1, bx2, y2 అనే 2 బిందువులు ఏవైనా బిందువులు అయితే ఆ 2 బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా, ఇదే కదా. అంటే ఇప్పుడు ఈ 2 బిందువుల మధ్య దూరం కావాలి. x2 అంటే ఇది x2, ఇది x1. రెండవ బిందువు అంటే b అనేది రెండవ బిందువు అనుకుంటే అందులో ప్రథమ నిరూపకం ఏమవుతుంది? x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. -a, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0 - 0, 0 - 0 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? -a ని కలిపితే యాడ్ చేస్తే -2a అవుతుంది. -2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 ఏమవుతుంది? ఇది 4a స్క్వేర్. 4a స్క్వేర్ మీన్స్ √4 × √a స్క్వేర్ ఏమవుతుంది? 2a యూనిట్స్. 2a యూనిట్లు. ఏబి భుజం పొడవు ఏమొచ్చింది? 2a యూనిట్లు వచ్చింది. ఇప్పుడు బీసీ భుజం పొడవు కనుక్కుందాం. అదే బీసీ భుజం పొడవే బి మరియు సి అనే 2 బిందువుల మధ్య దూరం సమానం. అందుకే బీసీ డైరెక్ట్ బీసీ
ఈజ్ ఈక్వల్ టు బిసి. ఇప్పుడు ఇది x2 ఇది x1, బి ఇది సి కదా. ఇప్పుడు ఈ రెండు బిందువులు, ఇప్పుడు ఇది x2 ఇది x1 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y2 ఒక నిమిషం చూడండి. బీసీ x2 అంటే 0 మైనస్ x1 అంటే మైనస్ ఏ, మొత్తానికి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే a ఇంటూ √3 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. చూడండి a√3 మైనస్ 0 అంటే a√3 హోల్ స్క్వేర్ అవుతుంది. a ఇంటూ √3 హోల్ స్క్వేర్. దీని ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ ఏకి స్క్వేర్ ఇంటూ √3కి స్క్వేర్ అంటే 3a స్క్వేర్ అవుతుంది. 3a స్క్వేర్. చూడండి బీసీ నేను ఇక్కడ రాస్తున్నాను. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్. దీన్ని 2a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనం √4 ఇంటూ √a స్క్వేర్ అని రాసుకున్నాం కదా, అలాగే రాయొచ్చు. లేదా 2a హోల్ స్క్వేర్ అని రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2a యూనిట్స్. బీసీ కూడా 2a అయింది, అంటే ఏబి 2a యూనిట్లే, బీసీ 2a యూనిట్స్ అయింది. ఇప్పుడు ఏసీని కనుక్కుందాం. ఏసీ కూడా 2a యూనిట్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఇవి ఏమవుతాయి, సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలను లేదా సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచును ఈ 3 బిందువులు. ఓకేనా. నెక్స్ట్ ఏసీ మధ్య దూరం, ఈ 2 బిందువుల మధ్య దూరమే ఏసీ భుజం యొక్క పొడవు అవుతుంది. ఏసీ x2 మైనస్ x2 అంటే ఇది. ఇప్పుడు ఇది ఈ 2 బిందువుల మధ్య దూరం కదా. x2 అంటే 0 మైనస్ x1 అంటే a, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే a√3 మైనస్ a ఇంటూ √3 మైనస్ y1 అంటే 0. ఓకేనా. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఏ స్క్వేర్. a√3 స్క్వేర్ అంటే a స్క్వేర్ ఇంటూ √3కి స్క్వేర్ ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్ √4a స్క్వేర్. దీని ఏమని రాయొచ్చు, 2a హోల్ స్క్వేర్ రాయొచ్చు. అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2a యూనిట్లు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్లు. చూడండి త్రిభుజం ఏబిసిలో ఈ త్రిభుజం ఏబిసిలో ఏబి భుజం పొడవు 2a వచ్చింది, బీసీ భుజం పొడవు 2a వచ్చింది, ఏసీ భుజం పొడవు 2a వచ్చింది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే ఇప్పుడు త్రిభుజం ఏబిసి ఏమవుతుంది, సమబాహు త్రిభుజం అవుతుంది. త్రిభుజం ఏబిసి అనేది సమబాహు త్రిభుజము అగును. అంటే ఇప్పుడేంటి, ఈ బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచును. a,0, b -a,0, c 0, a ఇంటూ √3 లు అనునవి సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవా అన్నాడు కదా. లు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచును. a,0, b -a,0, c 0, a ఇంటూ √3 లు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచును. ఓకే, థ్యాంక్ యూ.